గుంటూరులో జీబీ సిండ్రోమ్ వ్యాధి కలవరపెడుతోంది. 4 రోజుల్లో 7 కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ప్రజల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు జీజీహెచ్ సూపరింటెండెంట్. కాళ్ళు చేతులు స్పర్శ కోల్పోయినట్టు అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని సూచిస్తున్నారు. జీబీ సిండ్రోమ్ వ్యాధి బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటోన్న గుంటూరు సూపరింటెండెంట్ రమణ యశస్వితోటి మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు ఫేస్ టు ఫేస్. జీజీహెచ్లో గులియన్ బ్యారీ సిండ్రోమ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. దాదాపుగా గత 4 రోజుల్లో 7గురు ఈ వ్యాధి బారిన పడి జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ వ్యాధికి సంబంధించి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఏం జరుగుతుంది, ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనేది ఒకసారి సూపరింటెండెంట్ గారిని అడిగి తెలుసుకుందాం. నరాలకు సంబంధించిన జబ్బు, కాళ్ళు చేతులు పెరాలిసిస్ వస్తాయి, అంటే వీక్నెస్ వస్తుంది. ముందు వాళ్ళు చక్కగా పని చేసుకునే వాళ్ళు పని చేయలేరు, భోజనం చేయలేరు, లేకపోతే నడవలేరు. సో వాళ్ళకి మన హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు మేము కొన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి ఇది క్లినికల్గానే చూస్తాం. క్లినికల్గా ఇది ఉన్నప్పుడు హిస్టరీ తీసుకుంటాం. ఇంతకుముందు కోవిడ్ వచ్చిందా, ఇంతకుముందు వైరల్ డిసీజ్ ఏమైనా వచ్చాయని కనుక్కుంటాం. అలాగే వీళ్ళకి టెస్టులు చేస్తాం. ఎన్సీవీ నర్వ్ కండక్షన్ వెలాసిటీ స్టడీ అని ఒక టెస్ట్ చేస్తాము. అలాగే సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ సిఎస్ఎఫ్ అనాలిసిస్ చేసి ఆల్బుమిన్ ఇంక్రీజ్ ఉంటే జీబీఎస్ సిండ్రోమ్ కానీ కనుక్కొని వాళ్ళని వార్డులో ఉంచి, వీళ్ళకి స్పెషల్ వార్డులో ఐసోలేషన్ వార్డులో ఏమి అక్కర్లేదు. ఇది కంటేజియస్ డిసీజ్ కాదు, ఇది ఎపిడమిక్గా రాదు. ఇది అనుకోకుండా అంటే మా ఈ 5 జిల్లాల నుంచి ఇక్కడికి వస్తారు కాబట్టి ఇక్కడ నంబర్ ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది మాకు. ఎందుకంటే ఇక ఫ్రీగా ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా ఇస్తాం కాబట్టి. సీజన్లోనే ఎందుకు ఎక్కువ కనిపిస్తుంది? ఈ సీజన్ అని కాదు, ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయాలి, మేము ఇప్పుడు డేటా కూడా తీస్తున్నాము. మన రొటీన్గా నేను ఇమ్యూనోగ్లోబులిన్ సైన్ చేస్తూనే ఉంటాను సూపర్నెట్గా. ఇక్కడ సేవ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఎప్పుడు మార్టాలిటీ రాలేదు. ఇప్పుడైతే సీరియస్గా 2 ఉన్నారు. ఒకరు వెంటిలేటర్ మీద ఉన్నారు, ఒకరు ఐసీలో ఉన్నారు. 2 నిన్న డిశ్చార్జ్ అయ్యారు, 3 వార్డులో ఉన్నారు, సేఫ్గానే ఉన్నారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి చెప్తా ఉంది కూడా. జనరల్గానే ఈ జీబీఎస్ సిండ్రోమ్తో వ్యాధి బారిన పడి వచ్చే వాళ్ళు ఉంటారు జీజీహెచ్కి. ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా కేసులు వస్తుంటాయి కాబట్టి ఎక్కువ అనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఎవరో కూడా చనిపోలేదు. అందరికీ కూడా మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి సూపరింటెండెంట్ చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో నాగరాజు, TV9 గుంటూరు.